Hi, this is Lakshman sir, Senior History Faculty. TGPSC నిర్వహించిన గ్రూప్ 2లో 4th పేపర్ తెలంగాణ ఉద్యమ చరిత్ర కీ ఎక్స్ప్లెనేషన్ చేద్దాం. ఇప్పుడు ఈ తెలంగాణ ఉద్యమ చరిత్ర పేపర్ని కనుక చూసినట్లయితే ఆలోచించే విధంగా కాన్సెప్ట్ ఓరియంటేషన్లో మనకి పేపర్ని అడగడం జరిగింది. పేపర్ ఈజీగా ఏం రాలేదు, కొన్నింటికి మాత్రము ఆన్సర్స్ టీచింగ్ అప్టిట్యూడ్ మోడల్లో ఉన్నాయి, ఏది చూసినా రైటే అనే విధంగా. కొన్ని దగ్గర సంబంధం ఉంది, ఏది ఆప్షన్స్ కూడా అవి మనం ఏందో చూద్దాం. పేపర్ మాత్రం ఏమి ఈజీగా లేదండి, మీరు అనుకునేంత విధంగా. కాన్సెప్ట్ బేస్డ్ చదివిన వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు. 1 క్వశ్చన్, ఇది ఎస్ సిరీస్. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ జారీ చేసిన ఫర్మానా ఆధారంగా హైదరాబాద్ సివిల్ సర్వీసెస్ రెగ్యులేషన్ని ఏ సంవత్సరంలో ప్రకటించారు? ఇచ్చినటువంటి ఆప్షన్లో 3 ఆన్సరు 1919. నెక్స్ట్ 1 క్వశ్చన్, తెలంగాణ సాయుధ పోరాట సమయంలో బండెనక బండి గట్టి అనే ప్రజాదరణ పొందిన పాటను యాదగిరి ఎవరికి వ్యతిరేకంగా రాసినాడు? 1 విష్ణూరు రామచంద్రారెడ్డి, 2 జన్నారెడ్డి ప్రతాపరెడ్డి, 3 కల్లూరి సుబ్బారావు, 4 నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఇక్కడ రైట్ ఆన్సర్ సెకండ్ 1 జన్నారెడ్డి ప్రతాపరెడ్డి. ఈ జన్నారెడ్డి ప్రతాపరెడ్డి అనే భూస్వామి లేదా దేశ్ముఖ్ సూర్యాపేటలోని ఎర్రబాడు భూస్వామి. ఈ ఎర్రబాడు భూస్వామి దగ్గర పాలేరుగా జీతగానికి పనిచేసినటువంటి వాడు మన బండి యాదగిరి. అతనికి వ్యతిరేకంగా బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్లేపోతావు కొడుకో నా కొడుక ప్రతాపరెడ్డి. తర్వాతనే ఇది నిజాం పైన రాయడం జరిగింది. మొదట్లో ఈ జన్నారెడ్డి ప్రతాపరెడ్డికి వ్యతిరేకంగా రాశాడు బండి యాదగిరి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నేను మీకు క్లాసు చెప్పేటప్పుడు కూడా 2 వేరియేషన్లు చెప్పాను. ముందు బండెనక బండి గట్టి అనే పాట జన్నారెడ్డి ప్రతాపరెడ్డికి వ్యతిరేకంగా రాయడం జరిగింది, తర్వాతనే నిజాంకు దాన్ని మార్చడం జరిగిందని కూడా మీకు క్లాసులో చెప్పాను. వేరియేషన్ అనే అవకాశం ఉంటుందని అన్నాను, క్లాసు విన్న వాళ్ళకు తెలుసు మనకు. రైట్. నెక్స్ట్ 1 క్వశ్చన్, క్రింది వ్యాఖ్యలను పరిగణించండి. ఏ వ్యక్తి యొక్క అంతిమ సంస్కారములతో సంబంధం కలిగిన ప్రత్యేక సమూహము కాటిపాపలు? రైట్ స్టేట్మెంట్. బి, కాటిపాపలు నల్లని రంగు గల పొడవైన అంగవస్త్రములు ధరిస్తారు. రైట్ స్టేట్మెంట్. సి, భిక్షాటన సంచిలో బియ్యము మరియు ఇతర తిరు పదార్థాలను వీరు తీసుకువెళ్ళేవారు. రైట్ స్టేట్మెంట్. డి, మహంకాళి దేవతను ఆవాహన చేసి వీరు మాయజాలని ప్రదర్శించేవారు. ఇది రాంగ్ అండి. మనకి ఇచ్చినటువంటి ఆప్షన్లో ఏ బి సి సెకండ్ 1 రైట్ ఆన్సర్. ఏ బి సి సెకండ్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ 1 క్వశ్చన్, ఈ క్రింది వ్యాఖ్యలను పరిగణించండి. ఏ, నిజాముల్ ముల్కు ఆసబ్జా క్రింద 5 శుభాలు ఉండేవి. రైట్ స్టేట్మెంట్. బి, మెదకు, నిజామాబాదు, మహబూబ్ నగరు, నల్గొండ మరియు అత్రాఫ్ బల్దా వరంగల్ సుబా కింద ఉండేవి. ఇది రాంగ్ స్టేట్మెంటు. మనకు రైట్ ఆన్సర్ 4th 1 ఏ మాత్రమే. నెక్స్ట్ 1 క్వశ్చన్, నిజాంల కాలంలో ఎవరి సంస్కరణలు తర్వాతి కాలంలో ముల్కీ నాన్ ముల్కీల మధ్య తగాదాలకు కారణమైనవి? ఇక్కడ మనకు 4th 1 రైట్ ఆన్సరు మీర్ తురబ్ అలీ ఖాన్. ఇతన్నే మనము మొదటి సాలార్ జంగ్ అంటాము. ఇక్కడ దగ్గరికి సంబంధం ఉన్నటువంటిది చూడండి. కొంతమందికి ఒక ఆలోచన వస్తుంది, మీర్ లయక్ అలీ ఖాన్ కూడా ఆన్సర్ కావచ్చు అని. ఆయన 2వ సాలార్ జంగ్. కానీ ఇక్కడ సంస్కరణలు అన్నాడు, రిఫార్మ్స్ అని చెప్పాడు. ఈ స్టేట్మెంట్ను మీరు గమనిస్తే మొట్టమొదటిసారిగా ఈ సంస్కరణలు తీసుకొచ్చినటువంటి వాడు అంటే అత్యధికంగా ఉత్తర భారతానికి చెందిన వారిని హైదరాబాద్ సంస్థానంలో పరిపాలన సక్రమంగా నడవాలంటే ఈ స్థానికేతరులైనటువంటి ఉత్తర భారతానికి చెందినటువంటి నాన్ ముల్కీలను లక్నావి ఉర్దూకు చెందిన వారిని నియమించిన వాడైనాడు ఆనాడు
మొదటి సాలార్ జంగ్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అక్యురేట్ రైట్ ఆన్సరు మీర్ తురబ్ అలీ ఖానే. కొందరు మీర్ లయక్ అలీ ఖాన్ అనే ఆలోచన కూడా అంటున్నారు, కానీ అది రాంగ్. ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్. ఈ మీర్ తురబ్ అలీ ఖాన్కు అతనే మొదటి సాలార్ జంగ్. నెక్స్ట్ వన్, ఏ నిజాం కాలంలో పరిపాలనా అధికారులను పెద్ద ఎత్తున రాజ్యం బయట నుండి రప్పించారు? ఇందులో రైట్ ఆన్సరు 1 నజీరుద్దౌలా, 2 అఫ్జలుద్దౌలా, 3 మీర్ మహబూబ్ అలీ ఖాన్, 4th వన్ సికిందర్ జా. ఇందులో రైట్ ఆన్సర్ మనకు సెకండ్ వన్ అఫ్జలుద్దౌలా. ఏ నిజాం కాలంలో పరిపాలనాధికారులను పెద్ద ఎత్తున రాజ్యం బయట నుండి రప్పించారు? అఫ్జలుద్దౌలా మనకు రైట్ ఆన్సరు. నెక్స్ట్ వన్ క్వశ్చన్, ఇక్కడ ఉంది జాతరలు మరియు ఆ జాతరలో పూజింపబడుతున్న దేవతలతో జతపరచము. ఏ జాతరలో ఏ దేవుడు పూజించబడుతున్నాడు? మ్యాచ్ ద ఫాలోవింగ్ ఇచ్చారు. ఇది మీకు కల్చర్లో భాగంగా కూడా నేను చాలాసార్లు చెప్పాను, యాస్టీస్ బిట్స్ రావడం జరిగింది. మన్నెంకొండ జాతర ఏ దానికి రిలేటెడ్ వెంకటేశ్వర స్వామి. మన్నెంకొండ జాతరలో వెంకటేశ్వర స్వామి కొలువైనాడు. బి బెజ్జంకి జాతర లక్ష్మీ నరసింహస్వామి అండి. బెజ్జంకి జాతర ప్రస్తుతం సిద్దిపేట జిల్లాకు పోయింది. సి పెద్ద గొల్లగట్టు జాతర లింగమతల స్వామి. డి కుమరవెల్లి జాతర మల్లికార్జున స్వామి. ఆప్షన్లో 2 రైట్ ఆన్సర్. A4, B1, C2, D3. సెకండ్ వన్ ఆన్సరు. నెక్స్ట్ వన్ క్వశ్చన్, ఈ క్రింది వ్యాఖ్యలను పరిగణించండి. హైదరాబాద్ ప్రభుత్వము 1946 మరియు 48 మధ్య దాదాపు 50,000 మంది ముస్లింలను బయట నుండి రప్పించి మిలిటరీ పోలీసు మరియు అబ్కారీ శాఖలలో నియమించింది. ఇది రాంగ్ స్టేట్మెంటు. బి పోలీస్ చర్య తర్వాత స్థానికులు అర్హులైనప్పటికీ స్థానికేతరులకు రాజ్యంలో ఉద్యోగాలు ఇవ్వటం పట్ల కొండా వెంకట రంగారెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇది రైట్ స్టేట్మెంట్. సి పోలీస్ చర్య తర్వాత రాజ్యంలో ఉన్నత పదవులను పొందిన స్థానికేతరులు తమ బంధువులను మరియు స్నేహితులను స్థానిక ఉద్యోగాలలో తమ అధికారాన్ని ఉపయోగించి నియామకాలు చేశారు. రైట్ స్టేట్మెంట్. వీటన్నింటికి మూలంగా ముల్కీయేతరులు వెనక్కి వెళ్ళండి అనే ఉద్యమం ప్రారంభమైంది. అంటే 1952 ముల్కీ మూమెంట్ అనే అర్థం. ఇక్కడ ఇచ్చినటువంటి క్రింది వాక్యాలను పరిగణించండి అన్నాడు. సరైనవి ఏంటంటే BCD. ఇందులో సెకండ్ వన్ ఆప్షన్ రైట్, BCD. నెక్స్ట్ వన్, ఈ క్రింది వ్యాఖ్యలను పరిగణించండి. ఏ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ యొక్క స్థాపకుడు స్వామి రామానంద తీర్థ. రైట్ స్టేట్మెంట్. హైదరాబాద్ రాజ్యము ఇండియన్ యూనియన్లో విలీనం కావాలని ఈయన 1947 సంవత్సరంలో విలీన ఉద్యమమును ప్రారంభించను. రైట్ స్టేట్మెంట్. ఇందులో మనకు రైట్ ఆన్సరు ఆప్షన్లో సెకండ్ వన్, రెండవది ఆన్సరు ఏ మరియు బి రెండూ సరైనవే. నెక్స్ట్ వన్ క్వశ్చన్, ఈ క్రింది వ్యాఖ్యలను పరిగణించండి. ఒక వ్యక్తి జన్మించే నాటికి అతను లేదా ఆమె హైదరాబాద్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అయితే ముల్కీగా గుర్తించబడతారు. రైట్ స్టేట్మెంట్. బి అతను లేదా ఆమె జన్మించిన సమయంలో తండ్రి హైదరాబాద్ రాష్ట్ర ఉద్యోగిగా 12 సంవత్సరాలు పూర్తి చేసినట్లయితే ముల్కీగా గుర్తించబడతారు. అంటే చూడండి, కామన్గా చదువుకుంటా పోతే తప్పు చేస్తారు. చాలా సూక్ష్మంగా పరిశీలిస్తే ఇది కామన్ స్టేట్మెంట్, అందరికి గుర్తుంటుంది. చదివి ఉన్నారు కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. బి స్టేట్మెంట్ రాంగు. 12 ఇయర్స్ అని ఇచ్చాడు, వాస్తవంగా 15 ఇయర్స్ అని గుర్తుపెట్టుకోవాలి. 15 సంవత్సరాలు ఇవ్వాలి, ఆడ 12 ఇచ్చాడు. ఇది రాంగ్ స్టేట్మెంట్. సి ముల్కీ కానటువంటి స్త్రీ ముల్కీ అయిన పురుషుణ్ణి వివాహం ఆడినా ఆమె ముల్కీగా గుర్తించబడుతుంది. అంటే పురుషుడు ముల్కీ కాబట్టి ముల్కేతర స్త్రీ వచ్చినట్లయితే ఆమె ముల్కీగా గుర్తించబడుతుంది. ఇది రైట్ స్టేట్మెంట్. మనం ఎన్నోసార్లు క్లాసులు చెప్పుకున్నాం. నెక్స్ట్ వన్, డి ముల్కీ కానటువంటి పురుషుడు ఒకవేళ ముల్కీ స్త్రీని వివాహం ఆడిన ముల్కీగా గుర్తించబడతాడు. చూడండి, నాన్ ముల్కీ పురుషుడు ముల్కీ స్త్రీని వివాహం ఆడితే ముల్కీగా గుర్తించబడడు. ఇది రాంగు. మనకు రెండు స్టేట్మెంట్ ఇందులో రైట్ అయినవి. ఏ మరియు సి మాత్రమే. ఇందులో రైట్ ఆన్సర్ 2.
2. సెకండ్ వన్ ఆన్సరు ఏ మరియు సి. నెక్స్ట్ వన్, క్రింది వారిని జతపరచము. ఇది చాలా సార్లు అడిగారు టీజీపీఎస్లో. ఇదే జతపరచమన్నాడు. అంటే హైదరాబాద్ రాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వ హయాంలో ఏ శాఖలకు ఎవరు మంత్రిగా పనిచేశారు? మ్యాచ్ ద ఫాలోవింగ్ అడిగారు. ఇక్కడ సింపుల్ చేసే అవకాశాలు ఉంటాయి, చాలాసార్లు అడిగిన బిట్టి కాబట్టి. ఏ పూల్చంద్ గాంధీ, బి జిఎస్ మేల్కోటే, సి కేవి రంగారెడ్డి, డి అన్నారావు. ఏ పూల్చంద్ గాంధీ విద్యాశాఖ, జిఎస్ మేల్కోటే ఆర్థిక శాఖ, సి కొండా వెంకట రంగారెడ్డి, కేవి రంగారెడ్డి సుంకములు మరియు ఎక్సైజ్, అన్నారావు ఘనముఖి స్థానిక స్వపరిపాలన. మనకి ఇందులో రైట్ ఆన్సరు 2, సెకండ్ వన్. A4, B3, C2, D1. నెక్స్ట్ వన్, క్రింది వ్యాఖ్యలను పరిగణించండి. ఆధిపత్య ధోరణి కలిగిన ఆంధ్ర రాజకీయ నాయకత్వం పెద్ద మనుషుల ఒప్పందంలో ఇచ్చిన రక్షణలను ఉల్లంఘించింది. ఇది వాస్తవమే. అంటే పెద్ద మనుషుల ఒప్పందంలో ఇచ్చినటువంటి మనకు హామీలు, ఈ రక్షణలను తదనంతర కాలంలో తుంగలు దొక్కింది. తదనంతరం కాదు, పెద్ద మనుషుల ఒప్పందము పై సంతకాల తడి ఆరగం ఉంది అని మనం క్లాసులో ఎన్నోసార్లు చెప్పుకున్నటువంటి ఒరవడి. ఇది రైట్ స్టేట్మెంట్. అతి ముఖ్యమైన ఉల్లంఘన తెలంగాణ ప్రాంతీయ మండలికి సంబంధించింది. దాని పేరు ప్రాంతీయ కమిటీగా పేర్కొని తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ కమిటీగా పిలువబడింది. ఇది కూడా రైట్ స్టేట్మెంట్. సి, రాష్ట్రం పేరుకు సంబంధించి ఇద్దరు మొదట ఒప్పుకున్న పేరు తెలుగునాడు, తదనంతరం వాళ్ళకి పదము నచ్చలేదని ఆంధ్రప్రదేశ్గా మార్చారు. ఇది రాంగ్ అండి. తెలుగునాడు అనలే మొదట్లో, తెలంగాణ. ఇది రాంగ్ స్టేట్మెంట్. తెలుగునాడు అనే పదం లేదు. డి, తెలంగాణ నుండి ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ ఉన్నట్లయితే వారే ప్రాంతీయ కమిటీ చైర్మన్గా ఉండాలని నిర్ణయించారు, కానీ ప్రకటనలో అది తెలుపబడలేదు. ఇప్పుడు ఇచ్చినటువంటి ఆప్షన్లో మనకు యాక్చువల్గా రైట్ ఆన్సర్ ఏంటంటే ఏ, బి, డి. ఇందులో ఏ, బి, డి లేవు. ఏబిడి రైట్. ఇందులో ఇచ్చినటువంటి మనకు రైట్ ఆన్సరు 3 అండి. రైట్ ఆన్సరు ఏబిడి. 3 రైట్ ఆన్సర్. క్లియర్గా ఉంది. మనకు థర్డ్ వన్ ఆన్సరు ఏబిడి. ఒకటే స్టేట్మెంట్, తెలుగునాడు అనేది లేదు అందులో, అది రాంగ్. నెక్స్ట్ సింపుల్ క్వశ్చనే, ఎప్పుడు అనేక సార్లు అడిగిన క్వశ్చన్ ఇది. ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్లో కూడా. తెలంగాణ రీజనల్ కమిటీ డిప్యూటీ చైర్పర్సన్గా పదవిని అలంకరించిన క్రింది వారిని కాలానుక్రమానుసారంగా అమర్చము. మసుమా బేగం, తర్వాత కె రాజమల్లు, సయ్యద్ రెహమత్ అలీ, టి రంగారెడ్డి. 4 ఆప్షన్లు. ఈ ఇచ్చిన 4 ఆప్షన్లు వరుస క్రమంలో కనుక మనం చూస్తే మసుమా బేగం తర్వాత వచ్చిన వాడు టి రంగారెడ్డి, తర్వాత వచ్చినటువంటి వాడు కె రాజమల్లు, తర్వాత వచ్చినటువంటి వాడు సయ్యద్ రెహమత్ అలీ. మనకు రైట్ ఆన్సర్ 2 ఏ, డి, బి, సి. ఇక నెక్స్ట్ వన్ క్వశ్చన్, క్రింది వ్యాఖ్యలను పరిగణించండి. చారిత్రకంగా మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కాలంలో కోస్తాంధ్ర నుండి వ్యవసాయదారులు తెలంగాణకు వలస రావడం ప్రారంభమైంది. ఇది రైట్ స్టేట్మెంట్. అంటే మీర్ ఉస్మాన్ చివరి నిజాం పాలన కాలంలోనే కోస్తాంధ్రకు చెందిన వ్యవసాయదారులు వచ్చి మన తెలంగాణలో ఉన్నటువంటి గోదావరి ప్రాయోగిక ప్రాంతం కావచ్చు, కడెం ప్రాజెక్టు కావచ్చు, ఈ ప్రాంతాల వెంబడి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి భూములను ఆంధ్ర వ్యవసాయదారులు అతి చౌక 100 రూపాయలకే కొన్నారని మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. ఇది కాన్సెప్ట్ బేస్డ్. నెక్స్ట్ స్టేట్మెంట్, నిజాం ప్రభుత్వమే బయటి వారిని ఆహ్వానించి వారికి నిరుపయోగంగా ఉన్నటువంటి వ్యవసాయ భూములను కట్టబెట్టింది. ఇది రైట్ స్టేట్మెంట్. ఏ, బి 2 కూడా రైట్ స్టేట్మెంట్లే. ఇందులో రైట్ ఆప్షన్ సెకండ్ వన్, ఏ మరియు బి. చూడండి సింపుల్. మనం కాన్సెప్ట్ కనుక చదివితే మనకి ఈజీగా అర్థమవుతుంది ఇక్కడ ఇదంతా.
నెక్స్ట్ వన్ క్వశ్చన్, 1958లో తెలంగాణ ప్రాంతీయ మండలి అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో కె అచ్యుతారెడ్డి ఎవరిపైన గెలుపొందారు? రావి నారాయణ రెడ్డి. బి ఆన్సర్ అండి, బి ఆన్సర్, రావి నారాయణ రెడ్డి పైన. నెక్స్ట్ వన్ క్వశ్చన్, ఇక మనం చూసినట్లయితే ఇక్కడ తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ 1968లో ఎందుకు తెలంగాణ రక్షణల ఉద్యమంను ప్రారంభించింది? తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ 1968లో ఎందుకు తెలంగాణ రక్షణల ఉద్యమాన్ని ప్రారంభించింది? సింపుల్ వల్లనే క్వశ్చన్ అనే అర్థం ఉంది. ఏ, తెలంగాణ ఉద్యోగుల రక్షణలను ప్రభుత్వము పక్షపాతంగా ఉల్లంఘించినందుకు, వాస్తవమే. బి, ములికి నియమాలు మరియు నిబంధనలు ఉల్లంఘించింది, వాస్తవమే. కేంద్ర ప్రభుత్వం మరియు కోర్టులు ఇచ్చిన ఉత్తర్వులను ఆచరణలో పెట్టకపోవడం, వాస్తవమే. బోగస్ ములికి సర్టిఫికెట్ల సహాయంతో ఆంధ్ర ప్రాంతం వల్ల ఉద్యోగులను నియమించడం వలన, అన్ని రైట్ స్టేట్మెంట్లే. ఇందులో రైట్ ఆన్సర్ థర్డ్ వన్, ఏ, బి, సి, డి. నెక్స్ట్ వన్ క్వశ్చన్, ఇవన్నీ రైట్ స్టేట్మెంట్లే ఆ క్వశ్చన్కి. నెక్స్ట్ వన్ క్వశ్చన్, సరికాని జతను గుర్తించము. నెంబర్ 1 అంటే ఒక పర్సన్ గురించి ఇచ్చి అతడు ఏ సంస్థకు దేనికి నాయకత్వం వహించాడని అడిగారు క్లియర్గా. అందులో సరికాని జతను గుర్తించమన్నాడు. సరైన జతలు ఏందో తెలిస్తే సరికానిది ఎలిమినేషన్లో రైట్. 1, జె చొక్కారావు తెలంగాణ హక్కుల రక్షణ సమితికి అధ్యక్షుడు. ఇది రాంగ్ ఆన్సర్ అండి. జె చొక్కారావు తెలంగాణ ప్రాంతీయ కమిటీకి అధ్యక్షుడిగా పనిచేశాడు. ఇది రాంగ్ స్టేట్మెంట్. ఫస్ట్లోనే మనకు ఆన్సర్ వచ్చేసింది, తెలిసిపోయింది. మిగతా 3 కూడా రైటే. సంగంరెడ్డి సత్యనారాయణ తెలంగాణ రక్షణల ఉద్యమ అసోసియేషన్ ముఖ్య కార్యదర్శిగా పనిచేశాడు. ఇదే తెలంగాణ రక్షణల ఉద్యమ అసోసియేషన్కు ప్రెసిడెంట్గా పనిచేసింది మన వర్ధన్నపేట శాసనసభ్యుడు ఆయన టి పురుషోత్తమరావు అండి. ఇక్కడ కార్యదర్శి అడిగారు, రైట్ స్టేట్మెంట్. థర్డ్ వన్, చేకూరి కాశయ్య కొత్తగూడెం అసోసియేషన్ అధ్యక్షుడు, రైట్ స్టేట్మెంట్. ముత్యం వెంకన్న తెలంగాణ ప్రాంతీయ సమితి ముఖ్య కార్యదర్శి, ముత్యం వెంకన్న, ఇట్ ఈస్ క్లియర్. తెలంగాణ ప్రాంతీయ సమితి స్థాపకులు వచ్చేసి మా కొలిశెట్టి రామదాసు, అధ్యక్షులు వచ్చేసి కొలిశెట్టి రామదాసు. ఇక్కడ అడిగింది కార్యదర్శి, రైట్ స్టేట్మెంటే. ఈ 3 రైట్ స్టేట్మెంట్లే. 2, 3, 4 రైటే. ఇందులో ఉన్నటువంటి రాంగ్ తప్పు చేత మనకు నంబర్ 1 ఇక్కడ రైట్ ఆన్సరు నంబర్ 1. జె చొక్కారావు తెలంగాణ హక్కుల రక్షణ సమితికి అధ్యక్షుడు కాదు. ఇది మనకు నంబర్ 1 రైట్ ఆన్సర్ ఇందులో. ఇక నెక్స్ట్ విషయాన్ని కనుక మనం చూస్తే మరొక క్వశ్చను, ఈ క్రింది వాటిని కాలానుక్రమానుసారంగా అమర్చము. చూడండి, మనకు ఇవన్నీ డీటెయిల్డ్గా విత్ ఇయర్లతో సహా తెలిస్తే తప్పితే, డేట్లతో సహా తెలిస్తే తప్పితే ఈ ఆర్డర్లో పెట్టలేము. ఏ, రాష్ట్రపతి ఉత్తర్వుల జారీ. బి, పంచసూత్ర పథకం ప్రకటన. సి, ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన విధించుట. డి, 6 సూత్రాల పథకం ప్రకటన. ఈ సుప్రీంకోర్టు ములికి నిబంధనలు సమర్థించడం. ఇక్కడ మనకు రైట్ ఆన్సర్ ఏందనంటే చాలా క్లియర్గా మనకు రైట్ ఆన్సరు ఈ, బి, సి, డి, ఏ. అంటే ఫస్ట్ వన్ ఆన్సర్ మనకి ఇక్కడ సుప్రీంకోర్టు ములికి నిబంధనలు సమర్థించడం, తర్వాత పంచసూత్రాల ప్రకటన, తర్వాత ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన, తర్వాత 6 సూత్రాల ప్రకటన, లాస్ట్ వన్ రాష్ట్రపతి ఉత్తర్వుల జారీ. నెక్స్ట్ వన్ క్వశ్చన్, ఇది సింప్లిఫై ఎప్పుడు అడిగేది? జీవో నంబర్ 610ని ఎప్పుడు జారీ చేశారు? సింపుల్, 1985 డిసెంబర్ 30వ తారీఖున. థర్డ్ వన్ ఆన్సర్. ఎన్నోసార్లు అడిగినటువంటి క్వశ్చన్, మనకి ఎన్నోసార్లు అడగడం జరిగింది. ఇక నెక్స్ట్ వన్ క్వశ్చన్ కనుక మనం చూస్తే ఇక్కడ 1969లో తెలంగాణ ఉద్యమానికి సంబంధించి క్రింది సంఘటనలను కాలానుక్రమానుసారంగా అమర్చము. డిమాండ్స్ డే పాటించమని తెలంగాణ ప్రజాసమితి పిలిపించింది మే 1వ తారీఖు 1969.
హైదరాబాద్లో తెలంగాణ అమరవీరుల దినం 1969 మే 17. తెలంగాణ ప్రజాసమితి అధ్యక్షునిగా డాక్టర్ ఎం చెన్నారెడ్డి ఎప్పుడు ఎన్నికయ్యారు? మే 20. హైదరాబాద్కు ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఆకస్మిక పర్యటన. ఇందిరాగాంధీ హైదరాబాద్కు ప్రధానమంత్రి హోదాలో ఆకస్మికంగా రావడం ఎప్పుడని? జూన్ 4వ తారీఖున. అంటే ఏ నెలలో? అన్నీ కూడా 1969. ఏ నెలలో ఏ సంఘటన ఏ పిలుపు అనేది కనుక మీకు తెలిస్తే ఈజీగా చేయవచ్చు అండి. ఈ కాన్సెప్ట్ కూడా చాలాసార్లు అడిగారు. మనకి ఇందులో రైట్ ఆన్సరు ఏబిసిడి. సీరియల్గా ఉన్నాయి ఈజీగా, కానీ అలా అనుకునే అవకాశం ఉండదు. సీరియల్గా ఉంటాయా, అందుకే ఇలా ఇవ్వడం జరిగింది. 3 ఈవెంట్స్ మేలో జరిగితే ఒకటి జూన్లోది ఇచ్చాడు. మనకు ఇందులో ఆన్సరు 4th one అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. 4th one. ఇక నెక్స్ట్ వన్ క్వశ్చన్. తెలంగాణ మిగులు నిధులు ఈ క్రింది వ్యాఖ్యలను పరిగణించండి. తెలంగాణ మిగులు నిధుల విషయాన్ని పరిశీలించడానికి ప్రభుత్వము కుమారస్వామి కమిటీని నియమించింది. గణనీయంగా నిధులను ఖర్చు పెట్టలేదని కమిటీ నిర్ధారించింది. ఇది రాంగ్ అండి. కుమారస్వామి కాదు, లలిత్ కుమార్ కమిటీ. లలిత్ కుమార్ కమిటీ. కుమారస్వామి అన్నాడు ఇక్కడ. లలిత్ కుమార్, కుమార్ అనే పదం ఉన్నది కాబట్టి ఇక్కడ అదే కావచ్చు అనుకుంటామని చాలా లాజిక్ అడిగాడు. ఇది సరికానిది. ములికీ నియమాలను ములికీ నియమాలను కొనసాగించేందుకు గాను రాజ్యాంగ సవరణకై సరైన సిఫార్సులు చేసేందుకు భారత ప్రభుత్వము వాంచు కమిటీని నియమించింది. ఇది రైట్ స్టేట్మెంటు. ఇది కేవలము మనకు బి మాత్రమే రైట్ ఆన్సరు. ఇందులో బి మాత్రమే మనకు రైట్ ఆన్సర్ అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక మరొక క్వశ్చన్ చూసినట్లయితే, ఈ క్రింది వారిలో ఎవరు మొదటి నుండి విశాలాంధ్ర భావనను సమర్థించిన నాయకులు? ఇది ఈజీగా గుర్తుపెట్టవచ్చు. అనేక సందర్భాల్లో అడిగిన క్వశ్చన్ అనేక పేపర్లలో. నంబర్ 1 కాళోజీ నారాయణరావు మరియు స్వామి రామానంద తీర్థ. బి జేవి నరసింహరావు మరియు రామాచారి. సి పూల్చంద్ ప్రేమ్చంద్ గాంధీ మరియు జిఎస్ మేల్కోటే. 4th one కాళోజీ నారాయణరావు మరియు కేవి రంగారెడ్డి. ఫస్ట్ వన్ ఆన్సర్ అండి కాళోజీ నారాయణరావు మరియు స్వామి రామానంద తీర్థ. వీరు ఫస్ట్ నుండి కూడా మనకు చాలా సందర్భాలు విశాలాంధ్రనే సమర్థించినటువంటి మేధావులు. ఇక మరొక క్వశ్చన్ అనేక సార్లు అడిగిన క్వశ్చన్ అడిగారు మళ్ళీ. 1938లో వందే మాతర ఉద్యమంలో పాల్గొన్నందుకు బహిష్కృతులైన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులను చేర్చుకోవడానికి తిరస్కరించిన ఆంధ్ర యూనివర్సిటీ ఉపకులపతి వైస్ ఛాన్సలర్ ఎవరు అన్నాడు. అంటే ఉస్మానియా యూనివర్సిటీలో వందే మాతర ఉద్యమ కాలంలో బహిష్కృతమైనటువంటి విద్యార్థులకు రీఅడ్మిషన్ ఇప్పించడానికి వెళ్ళినందుకు ఆంధ్ర యూనివర్సిటీ ఏ వైస్ ఛాన్సలరు తిరస్కరించాడు, అడ్మిషన్ ఇవ్వలేకపోయాడు అంటే థర్డ్ వన్ ఆన్సర్ అని. ఇందులో కట్టమంచి రామలింగారెడ్డి. అతడు ఇవ్వకపోవడానికి గల కారణం ఏంటంటే ఆనాడు చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాను యూనివర్సిటీలకు అనేకమైనటువంటి యూనివర్సిటీలకు విరాళాలు ఇచ్చేవాడు. అందులో భాగంగా ఆంధ్ర యూనివర్సిటీ కూడా విరాళాలు ఇచ్చినటువంటి వాడు. కాబట్టి కట్టమంచి రామలింగారెడ్డి మన విద్యార్థులకు అడ్మిషన్ ఇవ్వలేకపోయాడు. మన వాళ్ళు పోయేసరికే నో అడ్మిషన్ అనే ఒక నేమ్ ప్లేట్ కూడా అలా పెట్టడం జరిగింది. ఈ విధంగా మరికొన్ని క్వశ్చన్స్ మనము నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. మరికొన్ని క్వశ్చన్స్. ఓకే, ఇక్కడ మరొక క్వశ్చన్ చూసినట్లయితే, ఆంధ్రాతో తెలంగాణ విలీనమైతే తెలంగాణకు అన్యాయం జరుగుతుంది అని ఫజల్ అలీ కమిషన్కు విన్నవించిన టీచర్స్ యూనియన్ నాయకుడు ఎవరు అని క్వశ్చన్ అడిగారు మనకి ఇక్కడ. టి సూర్యనారాయణమూర్తి, కాళోజీ నారాయణరావు, టి ఆనందరావు, చుక్క రామయ్య, టి ఆనందరావు. టీచర్స్ యూనియన్ నాయకుడు అండి టి ఆనందరావు. తోట ఆనందరావు మనకు రైట్ ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ బటన్ నొత్తండి. మరిన్ని క్వశ్చన్స్ మరో వీడియోలో చేద్దాం. థ్యాంక్ యూ.